రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. పేరు మర్చిపోయాడని యాక్టర్ను జైల్లో వేసిన ఘనత రేవంత్ రెడ్డిదని అన్నారు. సీఎం ఐడెంటిటీని క్రైసిస్లో ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ గద్దెలను కూల్చుతామని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ముట్టుకోమనండి చూద్దామంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి గ్యాంగ్ సింగరేణిలో 7 టెండర్లు తీసుకుందని ఆరోపించారు. సింగరేణిలో స్కామ్ను ఆధారాలతో సహా బయట పెడతామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ హాట్ కామెంట్స్. సీఎం పేర్లు మరిచాడని యాక్టర్లను జైల్లో వేశారు. కేటీఆర్ బీఆర్ఎస్ గద్దెలను కూల్స్తామనడంపై కేటీఆర్ ఆగ్రహం. సింగరేణిలో స్కామ్ బయట పెడతామని కేటీఆర్ అన్నారు. జోకర్ గాలని మస్తు చూసినాం భయ్యో. ఇదివరకు కూడా మస్తు మంది మస్తు మాట్లాడిన మకల ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు, అసలు పార్టీ తుపేలు అన్నారు, ఇదన్నారు అదన్నారు. వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్. ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు. 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇవాళ పాపం ఆయన అక్కసు ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అండ్ పేమెంట్ కోటాలో ఆయన బాధ అంతా ఏంది, సొంత ఐడెంటిటీ లేదు, ఇంకా ఎవరు గుర్తుపడతలేరు, ఇంకా కూడా గుర్తుపడతలేరు. పాపం గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు, యాక్టర్లు పోయి బతిమలాడుకోకపోతే జీవోలు ఇయ్యాడు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఆఖరికి ఏదో హార్వర్డ్ పోయి చదువుకుంటాడట. మరి చదువుకొని వచ్చి ఏం చెప్తాడో తెలియదు నాకు. కానీ ఇప్పుడు హార్వర్డ్ పోయి చదువుకున్నాకైనా మరి లాగుల తొండలు లేకపోతే అదేంది మెడల పేగులు ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం. గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది. ఆడపోయినాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిడతాడు. నాకు ఒకటి తెలియక అడుగుతా, ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధనో నాకు తెలియదు. కానీ చిన్నపిల్లలు కూడా రేపు అందరు బళ్ళలో గవర్నమెంట్ బళ్ళలో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం. అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మరి ఈయన హార్వర్డ్ పోతాడు. ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఏం వింటాడు, ఈయనకి ఏం అర్థమవుతుంది, అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు, ఏం మాట్లాడతాడు, మళ్ళీ వచ్చి మా భయం మాకుంది. ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, మా పార్టీ నాయకులను తిట్టడం, పనికి మాలిన బూతులు మాట్లాడడం, పనికి మాలిన పని చేయడం తప్ప. అందుకే అంటున్నా నేను, అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగ్. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈ రోజు వరకు. ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విక్రమ్ రెడ్డి అన్నట్టు ఆయన కాంట్రాక్టర్, తర్వాత సృజన్ రెడ్డి, దీక్షిత్ రావు, జి వెంకటేశ్వర్ రెడ్డి, తర్వాత సిహెచ్ సుశాంత్, సుధీర్, హీరాలాల్, ధోలు, వీళ్ళందరూ కలిసి రింగ్ అయ్యి మొత్తానికి ఇప్పటికీ 7 టెండర్లు అన్ని కూడా ఎక్సెస్ బేసిస్ లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే అడ్డమైన నిబంధన పట్టుకొని, అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి, వస్తేనే సింగరేణి సర్టిఫికేట్ ఇస్తుంది. తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యదు. సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే ఇనకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో -10, -22లో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి 207 కోట్ల కాంట్రాక్టు +12%కి వచ్చింది. శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది, అలా భార్య పేరు ఉంటుంది అందులో. ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి. కాపీ కూడా మీ అందరికి ఇస్తాను, మీరు కూడా తెలుసుకోవచ్చు. అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు జీవీఆర్, సిహెచ్ సుశాంత్, దీక్షిత్, అంతా ఒక రింగు ముఠా. ఇది ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బావమరిది, వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు. ఇది నిన్న హరీష్ రావు గారు బయట పెట్టిండు. ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న? 9 ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టి గారు, మరి నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ, ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు. దాంతోనే ఏంది, ప్రభుత్వం లిక్కిపడ్డది. ఓహో మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి, హరీష్ రావుకు నోటీసు. హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా, మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు, 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇయ్యాలన్నట 5-6 పోలీస్ అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీస్ అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు, ఏదో పనికిమాలిన కేసుని కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి? బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు? ఇట్లా చేయొచ్చునా? ప్రభుత్వం నడపవయ్యా అంటే నీకు ఏమి చెప్పొచ్చినావు అధికారంలోకి? నువ్వు ఇటువంటి జోకర్ గాలని మస్తు చూసినాం భయ్యో. ఇది